పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో హింస భగ్గుమంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగిన పరిస్థితి. ఆందోళనకారులపై పాక్ ఆర్మీ కాల్పులకు దిగింది. పాక్ బలగాల కాల్పుల్లో 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉద్రిక్తతలకు దారితీసింది. అక్కడ హక్కుల సాధన కోసం చేపట్టిన ఆందోళన. ప్రధాన నగరాల్లో భారీగా నిరసన ర్యాలీలు చేపడుతున్న పరిస్థితి ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో భారీగా హింస చెలరేగింది. ఆందోళన ఉధృతమవుతున్న పరిస్థితి విజువల్స్ మీరు చూడొచ్చు. రోడ్ల మీదకి వచ్చే వాళ్ళు ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా అది ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఒక్కసారి ఆడియో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. కొద్దిసేపటి క్రితం పాకిస్తాన్ బలగాలు పాక్ బలగాలు వాళ్ళ మీద కాల్పులకు తెగబడ్డాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలైన వాళ్ళని అక్కడ సమీప హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించే ప్రయత్నం జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇప్పటికే కొంతమంది మృత్యువాత పడ్డారు. మరి ముఖ్యంగా ఇటు అవామీ యాక్షన్ కమిటీ, అక్కడ ఏఏసీ అని చెప్పి ఒక కమిటీ ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలోని దాదాపుగా 72 గంటలుగా వాళ్ళు ఆందోళన చేపడుతున్న పరిస్థితి ఉంది. ఈ ఆందోళన ఉధృతమవుతున్నాయి. ఈ ఆందోళన గత కొద్ది రోజులుగా కూడా తీవ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలోని ఒక్కసారిగా ఎప్పుడైతే ఆందోళన మిన్నంటుతున్నాయో ఒక్కసారిగా పాకిస్తాన్ ఆర్మీ తమ సహనాన్ని కోల్పోయింది. తమ వారి మీదే ఇంత దిగజారుడుతనమా, ఇంత దుర్మార్గమా, తమ వాళ్ళ మీదే వాళ్ళు కాల్పులకు పాల్పడ్డాం. మరి ముఖ్యంగా 8 మంది మృతి చెందారు. 3 రోజులుగా అక్కడ హింస చెలరేగుతూనే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేపడుతున్నారు. 4 ఘటనా ప్రదేశంలోని మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ధిర్కోట్ బాఘ్ జిల్లాలోని ధిర్కోట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ధిర్కోట్ అలాగే బాఘ్ ఈ జిల్లాలకు సంబంధించి మరీ ముఖ్యంగా ముజాఫర్బాద్, మీర్పూర్ ఈ ప్రాంతాల్లో కూడా మరణాలు సంభవించినట్టుగా తెలుస్తోంది. విశ్వాస్ మీరు చూడొచ్చు. పాకిస్తాన్ బలగాలు ఇటు పాక్ సైనికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని వాళ్ళ మీద కాల్పులకు దిగబడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ అవామీ యాక్షన్ కమిటీ గత 72 గంటలుగా వాళ్ళు ఆందోళన చేపడుతున్నారు. అక్కడ మార్కెట్లు క్లోజ్ చేశారు, షాప్స్ క్లోజ్ చేశారు, స్థానిక వ్యాపారం పూర్తిగా నిలిపివేశారు, షట్ డౌన్ చేసిన పరిస్థితి. అలాగే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ని కూడా సస్పెండ్ చేశారు. ఈ రోజు ఉదయం ఆందోళనకారులు ఇటు బలగాల మీద రాళ్లు రువ్విన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఆ షిప్పింగ్ కంటైనర్స్కి సంబంధించి వాటిని పూర్తిగా ఆ షిప్పింగ్ కంటైనర్స్ మీరు ఒకసారి చూస్తుంటే కనుక ఆ విజువల్స్ని ఇటు జనాలందరూ కలిసి ఆ షిప్పింగ్ కంటైనర్స్ని పూర్తిగా టిల్ట్ చేసేశారు. అంటే పూర్తిగా వాటిని ఆ లోయలోకి పడేసిన సందర్భం. ఒక్కసారిగా ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ముజాఫరాబాద్ అక్కడ అటువైపుగా వెళ్తున్న కంటైనర్లకు సంబంధించి వాటిని నదిలోకి పూర్తిగా పడేసిన సందర్భం. ఇవన్నీ కూడా ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. మరి ముఖ్యంగా ఆ గ్రూప్ 38 డిమాండ్లను తెర మీదకి తీసుకొస్తోంది. వాటిలో ప్రధానమైనది అబాలిషన్ ఆఫ్ 12 అసెంబ్లీ సీట్స్. 12 అసెంబ్లీ సీట్స్ను అబాలిష్ చేయాలి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్కి సంబంధించి. మరి ముఖ్యంగా వాళ్ళు ఏమంటున్నారంటే అబాలిషన్ ఆఫ్ 12 అసెంబ్లీ సీట్స్ ఇన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్. ఏవైతే కశ్మీరీ రిఫ్యూజీస్ అంటే పాకిస్తాన్లో కశ్మీరీ రిఫ్యూజీస్ అంటే కశ్మీరీ శరణార్థులు పాకిస్తాన్లో ఉంటున్నారు. వాళ్ళ కోసం రిజర్వ్ చేసిన 12 అసెంబ్లీ స్థానాలను పూర్తిగా అబాలిష్ చేయాలి, పూర్తిగా తొలగించాలి అంటూ కూడా వాళ్ళు ప్రధానమైన డిమాండ్ని తెర మీదకు తీసుకొస్తున్న సందర్భం. వాటితో పాటు మరికొన్ని అంశాలను కూడా వాళ్ళు తెర మీద తీసుకురావడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ మీరు చూడొచ్చు వేలాది మంది రోడ్లెక్కారు. మైకులు పట్టుకొని సెల్ ఫోన్ టార్చ్ లైట్స్ ఆన్ చేసుకొని రాత్రిపూట వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భం. గత 72 గంటలుగా ఇదే పరిస్థితి నెలకొంది పాకిస్తాన్లో. ఇటు పాకిస్తాన్ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటుందో మీరు చూడొచ్చు. ఇటు ఇప్పటికే బెలూచిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ నుంచి విడిపోయాం, మేము స్వతంత్ర దేశం అంటూ వాళ్ళు ప్రకటించుకున్న సందర్భం. అక్కడి నుంచి ఇంకా బయట పడిందో లేదో
ఎప్పటికీ ఆ అంశం నుంచి ఆ ఘటన నుంచి ఇంకా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సందర్భం అవుతున్న క్రమంలోనే సింధులో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతోపాటు ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు సంబంధించి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా ఒక్కసారిగా అక్కడ టీడీపీ తెహ్రీక్ తాలిబాన్ వాళ్ళు కూడా ఉధృతంగా ఇటు పాకిస్తాన్ సైన్యం మీద కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి. పాకిస్తాన్ సైన్యం మీద దాడికి పాల్పడుతుండగా ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలు వాళ్ళు ఒక్కసారి మీరు చూడొచ్చు, మైకులు పట్టుకొని అరుచుకుంటూ మైకులు పట్టుకొని వాళ్ళు ఆందోళన చేస్తూ రోడ్ల మీదకి వచ్చారు. అటుగా వెళుతున్న కంటైనర్స్ని వాళ్ళు పూర్తిగా అంటే భారీ భారీ కంటైనర్లు ఉంటాయి కదా, ఆ కంటైనర్లను కూడా నదిలోకి తోసేశారు వాటిని. దీంతో పాకిస్తాన్ సైన్యానికి కోపం వచ్చింది. ఒకసారి మీరు చూడొచ్చు ఏ స్థాయిలో వాళ్ళు ఆందోళనలో పాల్గొంటున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. बहुत अच्छा रहा। मसला ये है प्यारे भाई, मेरी बात सुने, आप हमारे भाई हैं, ये बता दें आपको। आप नहीं चलेगी मेरी जान। बहुत अच्छा रहा। मसला ये है प्यारे भाई, मेरी बात सुने, आप हमारे भाई हैं, ये बता दें आपको। नहीं चलेंगे। मोदी की सरकार आप नहीं चलेगी मेरी जान। విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ ఏ స్థాయిలో ఆందోళనకరంగా ఉన్నాయి అనేది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు అట్టుడుకుపోతోంది, అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బహుశా పాకిస్తాన్ మీడియా కూడా ఇవి చూపించదు, ఎందుకంటే పాకిస్తాన్ మీడియాకు భయం. ఎందుకంటే వాటికి వ్యతిరేకంగా చూపిస్తే ఇటు ప్రభుత్వం ఎక్కడ తమ మీద నిషేధం విధిస్తుందని చెప్పి. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించి పాకిస్తాన్ సైనికులు కావచ్చు, లేకపోతే స్థానికులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక్కసారిగా అంటే పాకిస్తాన్కి సంబంధించిన సైన్యం కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన పోలీసులు కావచ్చు, వీళ్ళంతా కూడా అక్కడ నిరసనకారుని ఆందోళనకారుని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నిరసనను తొక్కిపెట్టి ఇటు ప్రజాగ్రహాన్ని పెళ్ళుబొక్కకుండా వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడొచ్చు పాకిస్తాన్ సైన్యాన్ని అదుగు మీరు చూడొచ్చు. ఇక్కడ విజువల్ చూడండి, డ్రోన్ విజువల్ మీరు చూస్తారు. ఇటు రైట్ సైడ్ బాక్స్ లో పూర్తిగా అవన్నీ కూడా లోయ ప్రాంతాలు కదా, అంటే కాస్త కొండలు గుట్టలు ఇటు ఇలాగే ఉంటుంది. దీంతో అక్కడ దారులన్నీ కూడా చాలా చిన్నగా నేరోగా ఉంటూ ఉంటాయి, చాలా ఇరుకైన ప్రదేశాల్లో అక్కడ నివసిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. దీంతో ఒక్కసారిగా వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఏమని? తమ సొమ్ముని ప్రభుత్వం దోచుకుంటోంది, తమకు సరైన వసతులు కల్పించడం లేదు, తమకు అన్యాయం చేస్తోంది, తమ సొమ్మును దోచుకుంటోంది పాకిస్తాన్ ప్రభుత్వం. షహబాజ్ షరీఫ్ అలాగే ఆసిమ్ మున్నీర్ వీళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇంత హింస చెలరేగడానికి కారణం ఏంటి? ఏమైనా చల్లారే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికీ 8 మంది మృతి చెందిన సందర్భం. మనం చూస్తే చాలా అసంతృప్తి అనేది ఇప్పుడు ముందుంది. బలోచిస్తాన్ వైపు కూడా ఇదే ధోరణితో అక్కడ ప్రజలు కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. పోలీసులు కావచ్చు, మనం నిన్న కూడా చూసాం పారామిలిటరీకి సంబంధించిన ట్రూప్స్ కి టార్గెట్ చేసుకుంటూ ఒక ఆత్మాహుతికి సంబంధించిన ఒక కారు బాంబ్ బ్లాస్ట్ ని కూడా చేశారు. అలాగే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కూడా అలానే ఉంది. ప్రస్తుతానికి అక్కడ ప్రజలని వెనుకబాటుతనం, అక్కడ వాళ్ళకి ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళని వెనకల వదిలేశారు ఇంతకుముందు ప్రభుత్వాలు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు ఏ రకంగానూ కూడా. ఖచ్చితంగా మమ్మల్ని ఇండియాలో కలపండి అని చెప్పి ఆ నినాదంతో ప్రొటెస్ట్లు అయితే జరుగుతున్నాయి. రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఏవైతే 12 సీట్లను కేటాయించారో ఆ 12 సీట్లు కూడా మాకు అవసరం లేదు, మమ్మల్ని ఇండియాలో కలిపేయండి, మేము ఇండియన్స్, హమ్ భారత్ హే, హమ్ రహేంగే, హమ్ ఇండియాకే సాత్ రహేంగే అన్న నినాదాలతో మొత్తానికి అయితే ముందుకెళ్తున్నారు. కానీ ఎక్కడ నిరసనలు తెలియపరిచినా పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీని ఇన్వాల్వ్ చేస్తుంది. ఆర్మీని ముందుకు తీసుకొచ్చి అక్కడ నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా
చంపే ప్రయత్నమే చేస్తుంది. షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ని రిలీజ్ చేయడం, వాళ్ళపై ఆర్మీకి సంబంధించి హెలికాప్టర్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, గన్స్, వీటన్నిటితో కూడా లార్జెస్ట్ గ్యాదరింగ్స్ ఏవైతున్నాయో వాళ్ళందరినీ కూడా చెల్లా చెదురు చేయడానికి ఆర్మీని యూటిలైజ్ చేస్తుంది. కానీ ఎంత చేసినా కూడా ముజఫరాబాద్ కి సంబంధించి కొన్ని వేల సంఖ్యలో అక్కడ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. అవామీ యాక్షన్ కమిటీ అని చెప్పేసి, AWC అని చెప్పేసి ఒక యాక్షన్ కమిటీ ఒకటి ఏర్పడింది. కొన్ని గ్రూపులుగా ఏర్పడ్డారు. వీళ్ళందరూ మమ్మల్ని ఇండియాలో చేర్చండి, మేము ఇండియాకి వెళ్ళిపోతాం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పటికైనా ఇండియన్స్ డే అని చెప్పేసి అక్కడ JAC లీడర్ షౌకత్ నవాజ్ మీర్ ఆయన కూడా చెప్తున్నారు. మీ లైన్ లో ప్రయత్నం చేయండి. ఫైరింగ్ కి సంబంధించిన ఆ తాజా దృశ్యాన్ని మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు, అక్కడ మీరు చూడొచ్చు ఏ స్థాయిలో ఫైరింగ్ జరుగుతుందనేది. పూర్తిగా చూస్తే అక్కడ పొగలు కక్కుతున్న పరిస్థితి ఉంది. అక్కడ ఆందోళన ఏ స్థాయిలో అక్కడికి చేరుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇటు కాశ్మీర్ కి సంబంధించి ఇటు భారత్ కు మద్దతుగా అక్కడ పెరుగుతున్న పరిస్థితి ఉంది. అది ఒక్కసారి సౌండ్స్ ఉందాం. రైట్, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. తుపాకుల శబ్దం. ఆ రిక్వెస్ట్ ఒకసారి రిసీవింగ్ విజువల్స్ కి సంబంధించి మీరు చూస్తున్నారు స్క్రిప్ట్ అక్కడ. ఎందుకంటే ఈ కథనం దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. అప్డేట్స్ అందించేందుకు కళ్యాణ్ ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కళ్యాణ్, ప్లీజ్ కంటిన్యూ. రైట్. సో పాకిస్తాన్ కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగ్గా లేదు అని చెప్పేసి మొత్తానికైతే అవామీ యాక్షన్ కమిటీకి సంబంధించి లీడర్ షౌకత్ నవాజ్ మీర్ ఆయన సంబంధించిన ఈ లీడరు, మేము ప్లాన్ ఏ అని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజల్లో ఇప్పుడు ఓపిక నశించింది, పేషెన్స్ లేదు, అండ్ అథారిటీస్ వీళ్ళందరికీ కూడా మేము నోటీస్ ని ఇవ్వడానికే ఇదంతా ఈ నిరసనలు తెలియపరుస్తున్నామని చెప్పుకొస్తున్నారు. దాని తర్వాత ప్లాన్ D కూడా ఉంది. ప్లాన్ D తీవ్రతరంగా ఉంటది. ప్లాన్ D ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పుకొస్తున్నారు. సో పాకిస్తాన్ కి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అలాగే ఇంటర్ సర్వీసెస్ ఏజెన్సీ, ఇవన్నీ కూడా ఈ అవామీ యాక్షన్ కమిటీ అలాగే JAC ని వీటన్నిటి కూడా టెర్రరిస్ట్ గ్రూపులుగా కూడా వీళ్ళని ముద్రించారు. సో అమెరికా కూడా వీళ్ళందరినీ కూడా ముద్రించింది ఒక ఫారెన్ టెర్రరిస్ట్ గ్రూపులుగా. సో మొత్తానికైతే ఈ ప్రభుత్వాలు మాకు అక్కర్లేదు, మమ్మల్ని టెర్రరిస్ట్ గ్రూపులుగా కూడా ముద్రించినప్పుడు మేము పాకిస్తాన్ తో ముందుకు వెళ్ళాలని అనుకోవట్లేదు అని చెప్పేసి మొత్తానికైతే మమ్మల్ని ఇండియాలో కలిపేయండి అని చెప్పేసి వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ కి సంబంధించిన హై కమిషన్ ఏదైతే లండన్ లో ఉందో వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్రెండ్స్ ఆఫ్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ వీళ్ళందరూ గురువారం రోజు ఒక ప్రొటెస్ట్ కి ప్లాన్ చేశారు. ఇస్లామాబాద్ దానికి రెస్పాండ్ అయ్యి ఇస్లామాబాద్ స్ట్రెంగ్త్ ని చూపించింది. హెవీ ఆర్మ్డ్ పాట్రోల్స్ హావ్ హెల్డ్ ఫ్లాగ్ మార్చెస్ త్రూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ టౌన్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో కొన్ని వేల సంఖ్యలో వీళ్ళు నిరసనకారులు వెళ్తే వీళ్ళందరినీ ఎదుర్కోవడానికి ఇస్లామాబాద్ నుంచి ఒక 1000 మంది ట్రూప్స్ ని 1000 మంది ఆర్మీకి సంబంధించిన ట్రూప్స్ ని ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ గవర్నమెంట్ అక్కడికి పంపించింది. వీళ్ళందరినీ చంపడానికి, వీళ్ళందరినీ చెల్లా చెదురు చేయడానికి. అలాగే 30 సివిలియన్స్ చనిపోయారు ఆల్రెడీ. ఎక్కడ పఖ్తూన్వాకి సంబంధించిన రీజియన్ లో 30 మంది సివిలియన్స్ ని చంపారు. ఎలా అంటే చైనాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ ఏవైతే పాకిస్తాన్ దగ్గర ఉన్నాయో ఆ ఫైటర్ జెట్స్ ని వాడి గైడెడ్ మిసైల్స్, బాంబ్స్ ఇవన్నీ యూజ్ చేసి వాళ్ళ ప్రజల మీదనే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న ప్రజల మీదనే ఇలా చైనీస్ ఫైటర్ జెట్స్, బాంబ్స్, మిసైల్ వీటన్నిటిని యూజ్ చేసి ప్రజల్ని చంపుతుంది పాకిస్తాన్. ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నేను చెప్పినట్టుగా ఒక కంటైనర్ ని, ఆ కంటైనర్ బ్రిడ్జ్ మీద వెళ్తున్న ఆ కంటైనర్ ని పూర్తిగా మీరు చూడొచ్చు. జనాగ్రహం పెళ్ళుబుకితే ఏమవుతుంది అనేది ఇది పాకిస్తాన్ ఈరోజు చవి చూస్తోంది. మీరు చూడొచ్చు ఆ భారీ కంటైనర్. సాధారణంగా ఈ కంటైనర్స్ ని లిఫ్ట్ చేయాలంటే భారీ క్రేన్స్ ని, హుక్స్ ని వాటికి ట్యాగ్ చేసి, వాటికి అటాచ్ చేసి, వాటికి హుక్ చేసి అప్పుడు వాటిని లిఫ్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి కంటైనర్స్ ని జనాలు, అక్కడున్న ప్రజలు వాళ్ళ కోపంతో ఎత్తిపడేశారు. మీరు చూడొచ్చు వాళ్ళ ప్రజాగ్రహం ఏ స్థాయిలో పెళ్ళుబుకిందనేది ఈరోజు పాకిస్తాన్ చూస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం నిన్న మొన్న శ్రీలంక అయింది, నేపాల్ అయిపోయింది, బంగ్లాదేశ్ అయిపోయింది. ఈరోజు పాకిస్తాన్ వంతు
ఇది పాకిస్తాన్కు హెచ్చరిక. షహబాజ్ షరీఫ్, నీకు నీ ప్రజలిస్తున్న హెచ్చరిక. నీ ప్రజల మీద తిరగబడుతున్న దుర్మార్గుడివి నువ్వు, ఇంత దాష్టికానికి పాల్పడుతున్న పాపిష్టి వెధవే నువ్వు. ఇటువంటి పనికిమాలిన పనులకు తెగబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుందో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నించే. ఎందుకంటే షహబాజ్ షరీఫ్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ దాన్ని ఏమంటారు, అది మిశ్రమ ప్రభుత్వం ఏదో అంటూ ఉంటారు కదా, కూటమి ప్రభుత్వంగా నడుస్తుంది తప్ప బియాండ్ దట్ కాదు అక్కడ. అటువంటిది తమ ప్రజల ముందు వాళ్ళ ప్రజల మీదే వాళ్ళు దారుణానికి పాల్పడుతుంటే, వాళ్ళ ప్రజల మీదే వాళ్ళు అరాచకాలకు పాల్పడుతుంటే వాళ్ళని అంతకన్నా ఇంకేమనాలి? బహుశా అనే పదాలు ఉంటే కనుక ఇంకా వాటిని తోడి బయటికి తీసి అనాలేమో. ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు, హక్కుల సాధన కోసం మేము ఆందోళన చేస్తున్నాం. అలాంటిది మమ్మల్ని బలి తీసుకుంటారా? మమ్మల్ని చంపేస్తారా? ఒకరిని చంపితే ఒకరికి 10 మంది పుడతామంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో భారీ ఎత్తున ప్రజలు ఆందోళనకు దిగుతున్నారు. ఈ ఉద్యమానికి ప్రధాన కారణంగా అక్కడ రాజకీయ వివక్ష, ఆర్థిక నిర్లక్ష్యం, ఇవన్నిటితో పాటు పౌర హక్కుల కోసం పోరాటం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అవామీ యాక్షన్ కమిటీ, పిఓక లేని ప్రజా సంఘాలు, దాంతోపాటు అక్కడున్న వాణిజ్య వర్గాలను కావచ్చు, దాంతోపాటు లీగల్గా మాట్లాడుకున్న సందర్భంలో న్యాయవాదుల సంఘాలను కలిపి ఈ ఏఏసీ ప్రజా హక్కుల కోసం షట్టర్ డౌన్, వీల్ జామ్ అంటూ పిలుపునిచ్చింది. సో 38 డిమాండ్స్తో ఒక చార్టర్, ఒక 38 డిమాండ్స్ తెర మీద తీసుకొచ్చింది. ప్రధానంగా 12 శాసనసభ సీట్లు అంటే పిఓకే అసెంబ్లీలోని పాకిస్తాన్లో నివసించి కశ్మీరీ శరణార్థులకు కేటాయించడానికి వ్యతిరేకంగా స్థానికంగా ప్రజా ప్రాతినిధ్యం బలహీనపడుతోందని చెప్పి అక్కడ ఏసీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అలాగే సబ్సిడీగా పిండి అంటే గోధుమ పిండి కావచ్చు, అలా నిత్యావసరాల ధరలు తగ్గించాలనేది. దాంతోపాటు మంగళ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ దగ్గర తక్కువ విద్యుత్ ధర, ఎప్పటికైనా ఈ ప్రామిసెస్ నెరవేర్చాలనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. అలాగే పీఓకేలో అవినీతి పెరిగిపోయింది, అవినీతిని నిర్మూలించాలి, మౌలిక వసతులను కల్పించాలి, వ్యవస్థకు సంబంధించి తిరుగుబాటుకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. దీంతో పాటు 2000కు పైగా వ్యక్తులు ఆ వాహనాలను అక్కడ ఎటువంటి సందర్భం ఉందంటే కనుక ఇండివిజువల్గా వాళ్ళంతా వాళ్ళ సర్వీసెస్ని క్లోజ్ చేసుకుంటున్న సందర్భం, ఇంటర్నెట్ ఫోన్ సర్వీసెస్ను నిలిపివేసిన సందర్భం, ప్రభుత్వ నిరోధానికి నిరసనగా ప్రజలు రోడ్డెక్కిన పరిస్థితి, పోలీసులతో పాటు సైనిక బలగాలు, పాకిస్తాన్ బలగాలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా తరిమేస్తున్న పరిస్థితి అక్కడ. మా ప్రతినిధి కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు కంటిన్యూ అవుతున్నారు. కళ్యాణ్, ప్రస్తుతం ఈ ఆందోళనకు పాకిస్తాన్ ప్రభుత్వం దిగొచ్చే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే ఏం జరిగే పరిస్థితులు కనిపిస్తాయి అనుకోవాలి కళ్యాణ్? రైట్ సచిన్, మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు ఎలాగైతే బంగ్లాదేశ్, శ్రీలంక, అలాగే నేపాల్ ఇలాంటి దేశాలు ఏవైతే ఒక రకంగా వ్యతిరేకతను ఎదుర్కొని కూలిపోయో అలాంటి పరిస్థితి ఖచ్చితంగా పాకిస్తాన్ లో ఇప్పుడు నెలకొంది. ఎలా అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధు తర్వాత కూడా జైషీ మహమ్మద్ కి సంబంధించి ఇలాంటి మిలిటెంట్ గ్రూప్స్ అని మన గతంలో కూడా ఒక వారం 10 రోజుల కింద కూడా మనం మాట్లాడుకున్నాం. జైషీ మహమ్మద్ కి ఇలాంటి మిలిటెంట్ గ్రూప్స్ అన్ని కూడా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇదే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్, ఈ ఏరియాకి షిఫ్ట్ చేద్దామన్న ప్రయత్నం ఉంది. సో అక్కడ ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. టెర్రరిస్ట్ గ్రూప్స్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, అలాగే సామాజికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళని వెనకన పడేశారు కాబట్టి వాళ్ళు వాటికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆ పోరాటాన్ని అనగదొక్కే ప్రయత్నంతోనే ఈ ఫైటర్ జెట్లు, ఈ మిసైళ్లు ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఇటు ఉత్తర పాకిస్తాన్ మనం చూస్తే కనుక బలూచిస్తాన్ లో కూడా ఒక విప్లవం, ఒక రెబెలియన్ అనేది అక్కడ కూడా స్టార్ట్ అయింది. సో పాకిస్తాన్ ముక్కలు అవ్వడానికి అన్ని కారణాలు, అన్ని రకాలుగా ఆ ప్రజలు అయితే ఖచ్చితంగా చైతన్యంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇండిపెండెంట్ గా బలూచిస్తాన్ మాకు ఒక సపరేట్ దేశంగా కావాలని వాళ్ళు అడుగుతున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఇండియాలో కలుస్తాను వీళ్ళు అడుగుతున్నారు. ఒక రకంగా పాకిస్తాన్ కుప్పకూలే అవకాశం ఖచ్చితంగా ఉంది. దీనికి గనక కరెక్ట్ గా ప్రజలకి ఒక నాయకుడు, మంచి నాయకుడు కనుక ఈ యుద్ధమాన్ని కనుక ముందుకు తీసుకెళ్లగలిగితే ఖచ్చితంగా పాకిస్తాన్ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఖచ్చితంగా లేకపోలేదని మనం చెప్పుకోవచ్చు. సచిన్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. పూర్తిగా ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో హింస భగ్గుమంది, హక్కుల సాధన కోసం ఆందోళన చేపట్టారు అక్కడ ప్రజలు. ప్రధాన నగరాల్లో భారీగా నిరసన ర్యాలీలు చేపడుతున్న పరిస్థితి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తారు వాటి స్క్రీన్ మీద. పీఓకేలో హింస భగ్గుమంది, పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులపై పాక్ ఆర్మీ కాల్పులకు దిగబడింది. ఇన్ఫాక్ట్ పాక్ బలగాల కాల్పులో 8 మంది మృతి చెందారు, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఉద్రిక్తతలకు దారితీస్తున్న హక్కుల సాధన కోసం చేపట్టిన ఆందోళన ప్రస్తుతం మిన్నంటుతాయి. ఆ ఆందోళన పరిస్థితులు కాస్త దీంతో ప్రధాన నగరాల్లో భారీగా నిరసన ర్యాలీలు చేపడుతున్నారు. ప్రజాగ్రహానికి అక్కడ సైన్యం కూడా తట్టుకోలేకపోతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆ తాజా దృశ్యాలను చూద్దాం. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు ఇటువంటి కథనాలు కాస్త కలవరపాటు గురి చేసే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని డిమాండ్స్ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు ఏమంటారంటే నీరు కావచ్చు, విద్యుత్ కావచ్చు, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని సాల్వ్ చేయండి. దీర్ఘకాలిక నిర్లక్ష్యం ఉంది. వనరుల కేటాయింపుల్లో కూడా అసమతుల్యత ఉంది. అంటే సమతుల్యత పాటించడం లేదు. వీటన్నిటి కారణంగానే ఇప్పుడు ఆగ్రహం పెరుగుతోందని చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు పరిణామాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయంటే అక్కడ వాణిజ్య సంస్థలు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, సామాజిక సంస్థలు కావచ్చు ఏఎస్సీని మద్దతిస్తున్న సందర్భం. ప్రభుత్వం వెంటనే బల ప్రయోగాన్ని విరమించుకోవాలంటూ కూడా వాళ్ళు అక్కడ నొక్కి వక్కాడిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. పంజాబ్ కావచ్చు, ఇస్లామాబాద్ నుంచి పోలీసుల బలగాలు భారీగా తరలించిన పరిస్థితి ఉంది. ఇంటర్నెట్ను నిలిపివేశారు. అనేక ప్రాంతాల్లో నిషేధాలు కూడా విధించిన పరిస్థితి ఉంది. ఈ రిస్ట్రిక్షన్స్ అన్నిటిని లిఫ్ట్ చేసేసి బలగాలు వెనక్కి వెళ్ళిపోవాలి. మా డిమాండ్ల గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి, అప్పుడు మేము ఆలోచించే ప్రయత్నం చేస్తూ ఉంటూ వాళ్ళు ప్రధానమైన అంశాలని ఆ ఇష్యూస్ని తెర మీద తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఏఎస్సీ సంస్థలపై ప్రధాన డిమాండ్ ఏంటంటే కనుక ఏఎస్సీ ఈ సంస్థలపై మన పోరాటం కాదు, అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు సంబంధించి పోరాటానికి సంబంధించి వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే 70 ఏళ్ళుగా ప్రజలు వాళ్ళ ప్రాథమిక హక్కులను కోల్పోయారు. ప్రాథమిక హక్కులు వాళ్ళకి దక్కటం లేదు అని చెప్పి అక్కడ నేతలు కావచ్చు, లేకపోతే అక్కడ ప్రధాన నేతలు కావచ్చు వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక్కడ రాజకీయంగా, ఆర్థికంగా ఆ అస్థిరత కొనసాగుతోంది. అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయనేది వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే పాకిస్తాన్ అక్కడ అట్టుడికిపోతుంది. ఒకసారి ఆ తాజా దృశ్యాలను చూద్దాం. మా పాడి రైతు కుటుంబాలకు, కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు విజయ డైరీ వారి దసరా శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ చలసాని ఆంజనేయులు, చైర్మన్, కృష్ణా మిల్క్ యూనియన్.